నేను ముఖేష్ అంబానీ అయ్యుంటే బాగుండేది. వేల కోట్ల ఆస్తి ఉంటే బాగుండేది. నేను ఐపీఎస్ అధికారిని అయిపోతే బాగుండేది. నాకు రోల్స్ రాయ్స్ కారు ఉంటే చాలా అద్భుతంగా ఉండేది. ఇలా అనుకోండి అవుతుంది అని ఆకర్షణ సిద్ధాంతం చెప్తోంది. దానికి తగ్గ ప్రూఫ్స్ కూడా బయటపడుతూ ఉన్నాయి. ఒక రాజు ప్రజల్ని పరిపాలిస్తున్న విధానాన్ని చూసి నేను కూడా రాజు అయితే ఎంత బాగుంటుంది అని ప్రతి భటుడికి కూడా అనిపిస్తూ ఉంటుంది. సామాన్యమైన ప్రజలకి కూడా ఈయన అదృష్టవంతుడు, ఈయన ఏదో పుణ్యం చేసుకున్నాడు కాబట్టి మేము కూడా ఏదైనా పుణ్యం చేసుకుంటే నెక్స్ట్ బర్త్లో రాజు అయిపోవచ్చు అని అనుకొని వదిలేస్తూ ఉంటారు. దాని వెనకాల ఒక ప్రక్రియ విధానం అనేది ఉంది. ఆ ప్రక్రియ విధానం ఏంటి అంటే ఇలాంటిది. ఒక డంబెల్ని తీసుకొని ఇలా లిఫ్ట్ చేస్తే ఇక్కడున్న మజిల్ అనేది ఎవరికైనా బిల్డ్ అవుతుంది. ఎవరు చేసినా అవుతుంది. నేను చేసినా అవుతుంది, నువ్వు చేసినా అవుతుంది, ఇంకొకటి చేసినా అవుతుంది, వాడు కాకుండా ఇంకొకటి చేసినా అవుతుంది. పుట్టిన పిల్లాడు ఉంటాడు. ఆ పిల్లాడికి తల్లి ప్రతిరోజు ఫీడింగ్ ఇస్తూ ఉంటే ఆ పిల్లాడు పెరుగుతూ వస్తాడు. కొంచెం పెరిగిన తర్వాత ఆ పిల్లాడికి ఫుడ్ తినిపిస్తూ వస్తే ఇంకొంచెం బాగా పెరుగుతూ వస్తాడు. దాని తర్వాత కూడా ఫుడ్ పెడుతూ ఉంటేనే ఆ వ్యక్తి అన్ని పనులు చేసుకోగలుగుతాడు. ఫుడ్ గనక ఒక 6 months గనక పెట్టకుండా ఆపేస్తే 6 months దాకా ఎందుకు, ఒక 2 months పెట్టకుండా ఆపేస్తే పరిస్థితి ఏమవుతుంది? ఒక్కసారి ఆలోచించండి. మీకు జీవిత సత్యం అనేది ఇక్కడ బోధపడుతుంది. ప్రాక్టీస్ చేయడం వల్లనే రాజు అవ్వచ్చు. రాజుకి కూడా ఒక డైలీ రొటీన్ అనేది ఉంటుంది. రాజు కూడా ఒక క్రమశిక్షణతో కొన్ని పనులకి కొంత సమయం అనేది కేటాయించవలసి ఉంటుంది. తప్పదు. అవన్నీ క్రమబద్ధతతో చేసినప్పుడే ఆ వ్యక్తి రాజులాగా పేరు పొందగలుగుతాడు. సామాన్యమైన మనిషి అనుకుంటాడు నేను కూడా రాజు అయితే బాగుంటుంది, నేను కూడా ముఖేష్ అంబానీ అయితే బాగుంటుంది అని అనుకోవచ్చు. కానీ కృషి చేస్తామో, ప్రక్రియలు చేస్తామో, ప్రాక్టీస్ చేస్తామో, సాధనలు చేస్తామో అప్పుడు మాత్రమే ఫలితాన్ని చూడడానికి అర్హతని పొందుతారు. ఒక కార్ని సృష్టించుకోవాలి లేదా ఒక పెద్ద వ్యాపారాన్ని సృష్టించుకోవాలి. ఇలా సృష్టించుకోవాలి అని అనుకున్నప్పుడు దానికి తగ్గ విజువలైజేషన్ పొద్దున ఒకసారి, రాత్రి ఒకసారి ఒక స్ట్రక్చర్ని ఇవ్వాలి మీ లైఫ్కి, మీ జీవన విధానానికి. రేపు పొద్దున మీ లైఫ్ ఇలా ఉండాలని కలలు కంటున్న ఆ కలలకి ఒక స్ట్రక్చర్ ఇవ్వాలి, ఒక షేప్ ఇవ్వాలి. ఆ షేప్ ఇచ్చినప్పుడు ఆ షేప్ గుండా అది ఫిల్ అవుతుంది. ఇప్పుడు వాటర్ ఉంటాయి. వాటర్ని ఒక చెంబులోకి గనక పోస్తే దాన్ని చెంబు లేదు అనుకొని గనక చూస్తే ఆ వాటర్ అన్నీ ఒక చెంబులాగా ఒక షేప్ తీసుకొని ఉంటాయి. అదే ఒక బకెట్లోకి పోస్తే బకెట్ లాగా కనిపిస్తూ ఉంటుంది. ఆ విధంగానే మీరు రేపు పొద్దున నాకు ఇలాంటి లైఫ్ కావాలి, ఈ వస్తువు కావాలి, ఈ బిజినెస్ని నేను చెయ్యాలి అని గనక మీరు అనుకుంటూ ఉన్నట్లయితే ఆ బిజినెస్కి, ఆ కార్కి, ఆ మంచి భవిష్యత్తుకి, ఆ కళలకి ఒక స్ట్రక్చర్ని ఇవ్వండి. ప్రతిరోజు ఇస్తూ రావాలి. ఒక మేస్త్రి ఉంటాడు. ఆ మేస్త్రి ఏం చేస్తూ ఉంటాడంటే ఇల్లు నిర్మిస్తూ ఉంటాడు. ఒక ఇంద్రభవనాన్ని నిర్మించాలి అని అనుకుంటారు. ఒక వ్యక్తి ఏం చేస్తాడంటే ఒక చిన్నపాటి ఇంటిని నిర్మించాలి అని అనుకుంటాడు. ఈ చిన్నపాటి ఇంటిని నిర్మించాలని అన్నా లేదా ఇంద్రభవనాన్ని నిర్మించాలని అన్నా ఒక్కొక్క ఇటుకు పేర్చుకుంటూ దానికి సిమెంట్ వేసుకుంటూ దానికి ఒక షేప్ ఇస్తేనే ఆ చిన్న భవనం కావచ్చు లేదా పెద్ద ఇంద్రభవనం కావచ్చు తయారవుతుంది. అదే ప్రాక్టీస్ చేయకుండా ఇటుక మీద ఇటుక పేర్చకుండా గనక ఉంటే ఆ నిర్మాణం అనేది కంప్లీట్ కాదు. చాలా పెద్ద మూలార్థం ఉంది దీంట్లో. ఆ సాధన గనక ప్రతిరోజు మీరు చేయగలిగితే ఒక ఇంద్ర భవనాన్ని నిర్మించుకొని దాంట్లో ఒక ఇంద్రుడిలాగా, ఒక మహారాజులాగా మీరు పరిపాలన కొనసాగించవచ్చు. సాధన చేయండి. కలుద్దాం. థ్యాంక్ యూ.